హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా ఉండే అరటికాయ పిడుపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి ముందుగా 2 అరటికాయలు తీసుకొని పీల్ తీసేసి 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పౌడర్ రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో 2 స్పూన్ల ఆవాలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న అరటికాయలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పోపు పెట్టుకోవాలి. దీనికి కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్, 4 వెల్లుల్లి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక మిక్స్ చేసుకున్న అరటికాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 to 15 minutes ఫ్రై చేయాలి. 3 minutesకి ఒకసారి లిడ్ తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా 15 minutes అయ్యాక దీంట్లోకి మనం మీడియం సైజ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒక 2 minutes మగ్గనివ్వాలి. అంతేనండి, టేస్టీగా ఉండే అరటికాయ పిడుపు రెడీ అయింది.